మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముతున్నాం. ఈ కార్యక్రమాలు చూసి చాలామంది ఫోన్ చేస్తున్న విధానాన్ని బట్టి మేము ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాలు యూట్యూబ్లో కూడా మీరు చూడవచ్చు. సిలువ సువార్త అని టైప్ చేస్తే ఈ యొక్క కార్యక్రమాలు మీకు అందుబాటులో ఉంటాయి. మరి వాటిని మా ఛానల్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమాల కోసం మీరు ప్రార్థన చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. మీరు ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవం కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి, మేమందరం కూడా కలిసి నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీ కొందనాలు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావాల్సిన వర్తమానం మీరు దయచేయండి. నీ వాక్యమనే జీవాహారాన్ని మందరకు కూడా పంచిపెట్టమని నజరేయుడైన యేసునామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నా మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము అనే అంశంలో వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తువుల వారు, వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. దేవుని రాకడెప్పుడో మనకు తెలియదు కనుక సంఘము దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో చాలా విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ, వ్యక్తి సిద్ధపడాలి, కుటుంబం సిద్ధపడాలి, సంఘము సిద్ధపడాలి. సిద్ధపాటు అనేది నీ దగ్గర నుంచే ప్రారంభం కావాలి. వ్యక్తి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో మనం ధ్యానం చేస్తూ, ప్రియులారా, యోబు గ్రంథం 22 అధ్యాయం 23వ వచనంలో, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందేదవు. మన గుడారాల్లో నుండి దుర్మార్గాన్ని మనం తొలగించుకోవాలి. అప్పుడే మనకి ఆశీర్వాదం వస్తుంది, అభివృద్ధి మనం పొందగలుగుతాం. కనుక మానవునికి 4 గుడారాలు ఉన్నాయని మనం నేర్చుకుంటూ వచ్చాం. మొదటి గుడారం మన శరీరం. మన శరీరం నుండి దుర్మార్గాన్ని మనం తొలగించుకోవాలి. శరీరంలో ఉండే కోపాన్ని, ఆవేశాన్ని, దురాలోచనలను, మరి ఇవన్నీ కూడా మనం శరీరాశలను, శరీర కార్యాలను మనం తొలగించుకోవాలి. మరి విశేషంగా శరీరం దేవుని ఆలయమని వాక్యం చెప్తుంది కనుక మన శరీరాన్ని దేవుని ఆలయముగా ఉండడానికి తగినటువంటి విధానంలో మనం జీవించాలి. ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత దేవుడు మనకి మహిమ శరీరాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయనతో పాటు ఉండడానికి దేవుడు ఆ శరీరాన్ని మనకి ఇస్తున్నాడు. రెండవ గుడారం మనం నివాసం చేసే ఇల్లు. మన ఇంటిలో ఉండే దుర్మార్గం, అన్యాయంగా చేసి, అక్రమంగా చేసి, మోసం చేసి, దగా చేసి, అబద్ధమాడి, లంచం తీసుకుని, వడ్డీ వ్యాపారం చేసి సంపాదించింది ఏది కూడా మన ఇంటిలో ఉండకూడదు. మన ఇంటిలో ప్రియులరా, మరి దేవుని మందసం ఉండాలని దేవుని వాక్యం మనకి చెప్తుంది. మన ఇంటిలోని దుర్మార్గాన్ని మనం తీసివేసుకోవాలి. ఆకాను శపించబడిన దాన్ని ఇంటిలో పెట్టుకున్నాడు కనుక ఆకాను కుటుంబం అంతా కూడా రాళ్లతో కొట్టబడింది. గెహాజీ అబద్ధమాడి నయమాను దగ్గర తీసుకొచ్చినటువంటి వస్తువులు ఇంట్లో పెట్టుకున్నాడు కనుక గెహాజీకి ఏం కలిగిందంటే కుష్ఠరోగము వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ విధంగా మన ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని మనం తొలగించుకోవాలి. మూడవ గుడారం దేవుని యొక్క మందిరం అని నేర్చుకుంటూ వచ్చాం. దేవుని మందిరములో దేవుడు పరిశుద్ధతను కోరుకుంటున్నాడు కనుక దేవుని మందిరములో దేవుని పద్ధతి జరగాలి, దేవుని క్రమం జరగాలి. ఆరాధన విషయంలో కానీ, పాటలు పాడే విషయంలో కానీ, వాక్య సందేశాల్లో కానీ,
దేవుని మందిరములో ఏ కార్యక్రమం జరిగినా అది దేవుని పద్ధతిలో జరగాలని వాక్యం మనకి చెప్తుంది. ఈనాడు సంఘాల్లో మానవ పద్ధతులను అనుసరించి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది దుర్మార్గత. మానవ పద్ధతుల ప్రకారంగా జరిగిస్తున్న విధానం అది సరైనది కాదని వాక్యం చెప్తుంది. ప్రియులారా, దేవుని మందిరంలో మనం ఎలాగుండాలి అని వాక్యం చెప్తుందంటే, భక్తుడైన దావీదు ఏమంటాడంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నీవు నేను ఈ మాటలు వింటున్న మనము దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్ల వలె ఉండాలి. ఒలీవ చెట్టు అధికారానికి ఒప్పుకోలేదు, నాయకత్వం చేయడానికి ఒప్పుకోలేదు. అలాగే మనం కూడా దేవునికి పరిచారకులుగా, సంఘములో పరిచారకులుగా ఉండాలి కానీ నాయకులుగా ఉండడానికి మనం ఇష్టపడకూడదు. తగిన కాలంలో దేవుడు నాయకత్వం దేవుడు మనకి అప్పగిస్తాడు. దేవుని మందిరంలో మనము ఫలాలు ఇచ్చే చెట్ల వలె ఉండాలి. ఈనాడు సంఘాల్లో ఆకులు తప్ప ఫలాలు లేని చెట్లు ఉన్నాయి. కారు ద్రాక్షలు కాసే చెట్లు సంఘములో ఉన్నాయి. ముండ్ల చెట్లు కూడా సంఘములో ఈనాడు ఉన్నాయి. దేవుని మందిరములో ఇటువంటి చెట్లు ఉన్నాయి. అవన్నీ కూడా మనం తొలగించుకోవాలి. దేవుని మందిరంలో ప్రియులారా, దేవుడు మనకు అప్పగించిన పనిని మనం నమ్మకంగా చేయాలి. 4వ గుడారం గురించి ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. 4వ గుడారము దేవుని యొక్క సంఘం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. సంఘానికి శిరస్సు క్రీస్తు అని వాక్యం చెప్తుంది. సంఘము ఆయన శరీరము. ప్రియులారా, సంఘములో దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే ఏక హృదయము ఏకాత్మ కోరుకుంటున్నాడు. సంఘములో ఏక హృదయము ఏకాత్మ లేకపోతే అది దుర్మార్గత. మరి విశేషంగా సంఘములో ఈనాడు కుల ప్రస్తావన వస్తుంది. కులాలుగా సంఘాలు ఏర్పడుతున్న పరిస్థితులను చూస్తూ ఉంటున్నాం. సంఘాల్లో కుల ప్రస్తావన రాకూడదు. సంఘములో కులాలు లేవు, వర్గాలు లేవు. ఎస్సీలు, బీసీలు, ఓసీలు, ఎస్టీలు ఇవన్నీ సంఘాల్లో లేవు. ఈనాడు లోకంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు పరలోకంలో ఉండవు. మనమంతా కూడా క్రీస్తు రక్తం చేత కడగబడి సంఘములో చేర్చబడ్డాం. ప్రియులారా, సంఘములో కృపావరాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఆ వరాలు మనం దేవుని మహిమార్థమై సంఘం యొక్క క్షేమం కోసం మనం వాడాలి కానీ మన స్వార్థం కోసం కానీ స్వలాభం కోసం కానీ వాడకూడదని పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాస్తూ తెలియచేశాడు. ప్రియులారా, సంఘములో మరి కృపావరాల్లో భాషలన్నీ కూడా ఉన్నాయి. ప్రవచన వరం ఉంది, స్వస్థత వరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కృపావరాల్లో పౌలు ఒక భాగంగా చెప్పాడు. పౌలు ఏమంటాడంటే, మరి కృపావర భాషలు తన భాషలు మాట్లాడేవాడు తనతో మాట్లాడుకుంటున్నాడు కానీ సంఘానికి క్షేమావృద్ధి కలగలేదు. ప్రవచనాలు చెప్పేవాడు ప్రియులారా దేవునితో మాట్లాడుతున్నాడు కనుక వాడు సంఘానికి ప్రవచనం ద్వారా ఒక వ్యక్తి అన్యుడు దేవుని ఎరగనివాడు ఆ గుంపులో ఉన్నప్పుడు తన పాపస్థితిని తెలుసుకొని మారు మనసు పొందే అవకాశం ఉందని పౌలు కొరింథీ సంఘానికి రాశాడు. కనుక ఏది ఏమైనా సంఘంలో ప్రియులరా, దేవుడు మనకిచ్చినటువంటి తలాంతును, దేవుడు మనకిచ్చినటువంటి వరాన్ని దేవుని మహిమార్థమే వాడాలి కానీ సంఘ క్షేమాభివృద్ధికే వాడాలి కానీ మరి దేనికి కూడా వాడకూడదని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. ముందుకు వెళ్దాం ప్రియులరా. సంఘములో ప్రియులరా, నోవహు వాడ కట్టమన్నాడు. వాడలో అరలగా కూడా దేవుడు ఆ వాడను కట్టమన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మరి సంఘములో అరలు ఉంటాయి. సంఘములో మరి దానికి కీలు పూయమన్నాడు. లోపల వెలుపట కీలు పూయమని నోవహుతోటి చెప్పిన మాటలు మనం చూస్తాం. సంఘములోని వారు పరిశుద్ధత కలిగి జీవించాలి. సంఘము వెలుపల సంఘము లోపల పరిశుద్ధత కలిగి మనం జీవించాలి.
అప్పుడే సంఘంలోని వారికి క్షేమం కలుగుతుంది, దేవునికి మహిమ కలుగుతుందని మనం గమనించాలి. ప్రియులారా, అదే సందర్భంలో ఇంకొక సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే పుట్టినప్పుడు ప్రియులారా ఆమె తల్లి 3 నెలల పాటు ఆయన్ని దాచిపెట్టింది. కనీసం పక్క వాళ్ళకి కూడా తెలియకోకుండా 3 నెలలు మోషేని దాచిపెట్టింది. ఇంకా దాచడానికి అవకాశాలు లేక రాజాజ్ఞకు భయపడి ఆమె ఏం చేసిందంటే ఒక జమ్ము పెట్టె తీసుకొని ఆ జమ్ము పెట్టెలో మోషేని పెట్టి మూత పెట్టి ఆ జమ్ము పెట్టెకి ఏమో రాసిందంటే కీలు జగటమన్ను వ్రాసినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. జమ్ము పెట్టెలో మోషే ఉన్నాడు. మోషేకి ప్రమాదం రాకుండా జమ్ము పెట్టెలోకి నీళ్లు రాకుండా ఆ తల్లి ఏం చేసిందంటే జమ్ము పెట్టె వెలపల లోపల కీలు జగటమన్ను పూసినట్లుగా వాక్యం చెప్తుంది. కనుక ఇప్పుడు ఈ విధంగా ఆ పెట్టె నైలు నదిలో వదిలిపెట్టింది. ఆ పెట్టెని జాగ్రత్తగా చూసుకోవడానికి, ఆ పెట్టెను కాపు కాయడానికి మోషే అక్క అయినటువంటి మిరియామును తల్లి పెట్టె ఎక్కడికి వెళ్తుందో చూడు, ఎక్కడైనా ఆగిపోద్దేమో అని చెప్పి ఆ పెట్టెను కాపుదల చేయడానికి మిరియామును పంపించినట్లుగా మనం చూస్తాం. ఆ పెట్టె ఎక్కడికి వెళ్ళిందంటే ఫరో కుమార్తె స్నానం చేసే చోటుకి వెళ్ళింది. ఫరో కుమార్తె ఆ పెట్టెను చూసి తన దాసీలను పంపించి ఆ పెట్టె తెప్పించి దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఆ యొక్క కుర్రవాడు ఏడుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అప్పుడు ఫరో కుమార్తె ఒక మంచి మాట చెప్పింది. వీడు హెబ్రీ పిల్లలలో ఒకడు అని ఒక మాట చెప్పినట్లుగా మనం చూస్తాం. వాడు హెబ్రీ పిల్లల్లో ఒకడనే అక్కడ చీటీ ఏమీ వ్రాయబడలేదు, కానీ హెబ్రీ పిల్లల్లో ఒకడని ఎలా గుర్తుపట్టిందంటే బైబిల్ ఏం చెప్తుందంటే హెబ్రీ పిల్లలకి ఒక ప్రత్యేకమైన వస్త్రము ఉండేది. ఆ వస్త్రం సంగతి లేకపోతే ఆ వస్త్రం విషయం హెబ్రీలకు ఉండేటువంటి ఆ ప్రత్యేకమైన వస్త్రం ఎక్కడ మనకు కనిపిస్తుందంటే యోసేపు ఫొతీఫరు భార్య యోసేపును వేధిస్తూ ఉంటున్నప్పుడు, తనతో పాటు పాపం చేయడానికి ప్రేరేపిస్తున్నప్పుడు, ఒకానొక సందర్భంలో ఇద్దరు కూడా గదిలో ఉన్నప్పుడు ఆమె అతన్ని బలవంతం చేసినప్పుడు యోసేపు ఏం చేశాడంటే తన వస్త్రాన్ని ఆమె చేతిలో వదిలిపెట్టి బయటకు వచ్చి పారిపోయాడు. ఫొతీఫరు భార్య ఫొతీఫరుతో చెప్పి, ఇదిగో నువ్వు ఈ పనివాడిని పెట్టావు, నన్ను పాడు చేయడానికి వచ్చాడని చెప్పి ఆ వస్త్రము చూపించింది. ఆ వస్త్రాన్ని బట్టి యోసేపే ఆ పాపం చేశాడని ఫొతీఫరు నిర్ధారణకు వచ్చినట్లుగా మనం చూస్తాం. హెబ్రీలకి ఒక ప్రత్యేకమైన వస్త్రం ఉంటుంది కనుక ఆ వస్త్రాన్ని చూసి ఫరో కుమార్తె ఏముందంటే వీడు హెబ్రీ పిల్లలలో ఒకడు అని చెప్పి. కానీ ఇప్పుడు పెట్టె ఏంటి, వస్త్రం ఏంటి, కీలేంటి, జగటమన్ను ఏంటి, మిరియాం ఎవరు, ఇవన్నీ కూడా మనం ఆత్మ సంబంధమైనటువంటి కోణంలో మనం ఆలోచించాలి. జమ్ము పెట్టె ఏంటంటే దేవుని యొక్క సంఘం. ప్రియులారా, మోషే ఎవరంటే దేవుడు తన రక్తం చేత కడగబడిన విశ్వాసి. దేవుని రక్తం చేత కడబడి మారు మనసు పొంది బాప్తిసం పొంది సంఘములో చేర్చబడిన వారు విశ్వాసి. ఆ పెట్టెను కాపాడడానికి మిరియామును ఏర్పాటు చేసినట్లుగా ఈనాడు సంఘాన్ని కాపాడడానికి, సంఘాన్ని చూడడానికి దేవుడు పరిశుద్ధాత్మను మనకి కాపుగా ఇచ్చాడు. ప్రియులారా, ఫరో కుమార్తె ఎవరైనా నైలు నదిలో వదిలిపెట్టింది. నైలు నది అంటే లోకం. సంఘం ఎక్కడుందంటే లోకంలో ఉంది. ఆ సంఘాన్ని కాపుకాయడానికి పరిశుద్ధాత్మ దేవుడిని దేవుడు ఏర్పాటు చేశాడు. సంఘములోని బిడ్డలు క్షేమంగా ఉండాలని ఆ పెట్టెకి కీలు జగటమన్ను పూసినట్లుగా మనం చూస్తాం. ఫరో కుమార్తె ఎవరు? నీవు నేను రాజవంశంలో నుండి వచ్చిన వారం కనుక, అది రాజవంశానికి వెళ్ళాలి కనుక నీవు నేను పరలోక రాజు అనేటువంటి ఆ దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులరా, ఈనాడు సంఘం ఎక్కడుందంటే లోకములో ఉంది.
సంఘములోని వారు క్షేమంగా ఉండాలి. సంఘములోని వారు దేవుని యొక్క సారూప్యములోనికి మార్చబడాలి అని ఆ యొక్క దేవుని ఉద్దేశం నెరవేరాలంటే సంఘములో ఏముండాలంటే ప్రతి వారికి కీలు జిగటమన్ను లోకములు వాటర్ ప్రూఫ్గా పనిచేసే లోక మాలిన్యతను, లోకములో ఉండే ఆశలను, దురాశలను, లోకంలో జరిగే వాటి నుండి విశ్వాసి తప్పించబడ్డానికి కీలు జగటమన్ను సంఘములో ఉండాలి. ప్రతి విశ్వాసికి కీలు ఏంటంటే పరిశుద్ధత. విశ్వాసి సంఘములో, సంఘము లోపల, సంఘము వెలుపల పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత అనేది చాలామందికి ఈనాడు ఆదివారం నాడు ఉన్నటువంటి పరిశుద్ధత, ఆదివారం నాడు ఉన్నటువంటి భక్తి, ఆసక్తి ఈనాడు మిగిలిన రోజుల్లో ఎంతమంది ఉంటున్నారు, ఎంతమంది ఆ విధంగా జీవించగలుగుతున్నారు అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఆదివారం నాడు ప్రవర్తించిన తీరు మిగిలిన రోజుల్లో మనం ఆ విధంగా ప్రవర్తించగలుగుతున్నామా, ఆ విధంగా మాట్లాడగలుగుతున్నామా, ఆ విధంగా మనం జీవించగలుగుతున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. జిగటమన్ను దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రియులారా, దేవుని సంఘములోని వారు ఏమి కలిగి ఉండాలంటే దేవుని ప్రేమను కలిగి ఉండాలి. లేకపోతే దాన్నే పౌలు ఇంకో విధంగా కూడా చెప్పాడు. పౌలు ఏం చెప్పాడంటే 2 కొరింథీ పత్రిక 2:15 నశించు వారి పట్లను, రక్షించబడే వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయ్యై ఉన్నాము. సంఘములోని వారు వాసన రావాలి. ఏ వాసన రావాలి? క్రీస్తు సువాసన రావాలి. సంఘం వెలుపల వాసన క్రీస్తు సువాసన రావాలి. సంఘము లోపల కూడా క్రీస్తు సువాసన రావాలి. సంఘములో ఒక రకమైన వాసన, సంఘం వెలుపల ఇంకో రకమైన వాసన మనం రాకూడదు. ప్రియులరా, ఈనాడు దేవుని బిడ్డలైన వారు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటున్నారు, ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు అనేది మనం ఆలోచించుకోవాలి. ఆదివారం ఒక రకమైనటువంటి జీవితం, మిగిలిన రోజుల్లో వేరే రకమైన జీవితాలు జీవిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈనాడు విశ్వాసులు ఎలాగున్నారంటే అటు వెచ్చగానూ లేరు, ఇటు చల్లగానూ లేక నిలువెచ్చని స్థితిలో ఉన్న పరిస్థితులు మనం చూస్తాము. అటు లోకములోనూ ఉంటున్నారు, ఇటు దేవునిలో కూడా ఉంటున్నారు. కనుక సంఘం వెలుపల మనం క్రీస్తు సువాసన రావాలి, దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలి. ఆ దేవుని ప్రేమ ఎటువంటి విధంగా మనం చూపించాలి? మాటలతో కాదు కానీ అది క్రియలతో మనం చూపించాలి. ఆది సంఘములో రక్షించబడిన 3000 మంది కూడా దేవుని ప్రేమను చూపించారు. అపోస్తుల కార్యాలు 2:44 విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా పంచుకొనిరి. ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టారు. దేవుని ప్రేమ వారు ఏ విధంగా చూపించారంటే సంఘములో పేదలైన వారు, అవసరాలున్నవారు, నిరుపేదలైన వారు, బేదలైన వారు ఉన్నప్పుడు సంఘములో వారి ఉన్నవారు స్థిరాస్తులను అమ్మి మరి లేని వారికి అక్కర కొలది కూడా వారికి పంచిపెట్టారు. ఆర్థికపరమైన అవసరాలు ఉన్నవారు, శరీర సంబంధమైన అవసరాలు ఉన్న వారికి వారి అవసరాలు సంఘములోని వారు తీర్చారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే 4:32 విశ్వసించిన వారందరూ ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదుగా వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. నాకు కలిగిన ఆస్తి నాదని అనుకోలేదు నేను, ఇది నాది నాకు అనే తత్వం ఎవరికీ కూడా ఆ దినాల్లో ఆ సంఘంలో లేకపోయింది. ఇది మనది, ఇది మనందరం అనుభవించాలి అనే ఆలోచన కలిగి సంఘంలోని వారందరూ కూడా తమ ఆస్తులను ప్రియులరా అమ్మి సమిష్టిగా పంచుకున్నారు.
ఎవరు కూడా స్వార్థాన్ని వదిలిపెట్టారు, స్వలాభాన్ని వదిలిపెట్టి సహోదరుని ప్రేమించి సహోదరు ప్రేమ కలిగి వారు జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మాటలు వింటున్నాం మనము. మన చుట్టూ ఎంతోమంది బీదలైన వారు, అనాథలైన వారు, ఆకలితో ఉన్నవారు, వస్త్రాలు లేనివారు, మరి అనాథలైన బిడ్డలు, విధవరాళ్ళు ఎంతోమందిని మనం చూస్తూ ఉంటున్నాం. మనం చూడటమే కాదు, చూసి అయ్యో పాపం అనేవాళ్లే, కానీ వారికి మనం ఏమాత్రం సహాయం చేయగలుగుతున్నాం, ఎంతవరకు మనం చేయగలుగుతున్నాం అనేది గమనించుకోవాలి. బీదలైన వారికి, అనాథలైన వారికి ప్రియులరా, మనం చేయగలిగిందే మనం చేద్దాం. మన శక్తికి మించింది చేయమంటలేదు దేవుడు. మనం ఏమైతే కలిగి ఉంటున్నామో దానిలో కొంత మన వారికి సహాయం చేయగలిగితే వారికి కొంత ఉపశమనము కలుగుతుంది. ప్రియులరా, యాజకుడు, లేవీయుడు మరి రోడ్డు పక్కన పడి ఉన్న వాడిని చూసి ఏమీ చేయకోకుండా వెళ్ళిపోయారు. కానీ సమరయుడు రోడ్డు ప్రక్కగా వెళుతూ ప్రియులరా తను కలిగిందంతా కూడా అతని కోసం ఖర్చు పెట్టి తన సమయాన్ని, తన ధనాన్ని, తన యొక్క శక్తిని, తన యొక్క వాహనాన్ని మరి అతని కోసం ఖర్చు పెట్టి అతని కోసం మరి తన పనిని మానుకొని, మరి ఏ పని మీద వెళ్తున్నాడో మనకు తెలియదు, కానీ తన పని అంతా కూడా ప్రక్కకు పెట్టేసి ఆ యొక్క సమరయుని కోసం సమయం వెచ్చించినట్లుగా మనం చూస్తాం. నీవు నేను సంఘములో అటువంటి పరిస్థితులు మనం కలిగి ఉండాలి. పొరుగువాడిని మనం ప్రేమించాలి. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ప్రియులరా, ఈనాడు మరి సంఘంలో ఏ విధంగా ఉంటున్నారంటే, 1 యోహాను పత్రిక 3:17 ఈ లోకపు జీవనోపాధి కలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని యెడల ఎంత మాత్రమో కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. దేవుని ప్రేమ వాడి అవసరాల్లో ఉండి కూడా, మనం వాడిని చూసి కూడా, నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటూ వాడికి సహాయం చేయకపోతే మనలో దేవుని ప్రేమ ఎలాగ నిలుస్తుంది? అయ్యో పాపం అంటున్నాము, కానీ వాడికి సహాయం చేసే పరిస్థితుల్లో ఈనాడు మనకి లేనట్లుగా ఉంటూ ఇంకేమంటాడంటే, చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. మన ప్రేమ యాక్షన్స్లో ఉండాలి, మాటల్లో కాదు. యాక్షన్స్ మనం చూపించాలి. క్రియారూపకంగా వారికి మనం సహాయం చేసేవారముగా ఉండాలి. ఆ ప్రేమ ఇంకా ఎక్స్టెండ్ కావాలి. ఎంతవరకు ఎక్స్టెండ్ కావాలంటే, మన పరిధులు దాటి మన శత్రువుల కోసం కూడా ఆ ప్రేమను మనం పంచిపెట్టాలి. యేసుప్రభువు వారు ఉన్నారంటే, మీ శత్రువులను మీరు ప్రేమించండి, మీకు హాని చేసిన వారికి మీరు మేలు చేయండి అంటున్నారు. నిజంగా దేవుని ప్రేమ మనలో ఉన్నట్లయితే శత్రువులను సైతం కూడా మనం ప్రేమించగలుగుతాం. కీడు చేసిన వారికి మేలు చేయగలుగుతాం. ప్రియులారా, గమనించండి, నీవు నేను అటువంటి ప్రేమను కలిగి ఉండాలి. ఇశ్రాయేలు దేశము నుండి సిరియా దేశానికి నయమాన్ అనేవాడు ఒక చిన్నపిల్లని తీసుకొచ్చాడు తన ఇంటికి. బానిసగా తీసుకొచ్చేసాడు. ఒక చిన్నదాన్ని, కుటుంబంతో సంబంధం లేకుండా తల్లిదండ్రులను దూరం చేసి, బంధువులను దూరం చేసి, తన దేశ ప్రజల నుండి దూరం చేసి, దేశం కాని దేశంలో, ప్రజలు కాని ప్రజల్లో, భాష కాని భాషల ప్రజల మధ్యలోకి జీవితాంతం కూడా బానిసగా ఉండాలని ఆ ఇశ్రాయేలు దేశపు చిన్నదాన్ని తన ఇంటిలో పనిదానిగా పెట్టుకున్నాడు. ఆ చిన్నది తనకి భవిష్యత్తు లేకుండా పోయింది. జీవితం మీద ఎన్నో ఆశలు కలిపి, నేను పెద్దదాన్ని ఉద్యోగం చేసి నా తల్లిదండ్రులు చూసుకోవాలి, నా కుటుంబాన్ని పోషించాలి, మంచి ప్రణాళిక తన జీవితంలో వేసుకుని ఉండొచ్చు. కానీ తను వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా మరి కలలుగానే మిగిలిపోయినాయి. అటువంటి నేపథ్యంలో ఆ చిన్నది ఏం చేసిందంటే, నయమానుకు కలిగినటువంటి కుష్ఠరోగాన్ని చూసి, నా యజమానుడు బాగుపడాలి, కుష్ఠరోగం నుండి బాగుపడాలని చెప్పి, తనకు హాని చేసిన వానికి, తనకు కీడు చేసిన వానికి, తనకు భవిష్యత్తు లేకుండా చేసిన వానికి, రక్త సంబంధులతోటి, తల్లిదండ్రులతోటి, బంధువులతోటి, స్నేహితులతోటి సంబంధం లేకుండా దూరం చేసిన వ్యక్తికి
మేలు చేసినట్లుగా మనం చూస్తాం. దేవుని సువాసన ఆ పరాయి దేశంలో ఆమె వచ్చింది. దేవుని ప్రేమను పంచిపెట్టింది. ఆ నయమానికి కలిగినటువంటి కుష్ఠరోగం పోవడానికి ప్రియులరా ఆమె తన యజమానురాలతో చెప్పింది. యజమానురాలు నయమానికి చెప్పింది. నయమాన్ ఇశ్రాయేలు దేశం వచ్చాడు. మరి ఎలీషాను కలిశాడు. ఎలీషాను కలిసి కొంత గొడవ అక్కడ జరిగింది. కోప్పడ్డాడు. యోర్దాను నదికి వెళ్ళి స్నానం చేయమన్నాడు. ఈ విధంగా 7 సార్లు మునిగిన తర్వాత అతని దేహం పసిపిల్ల దేహం వలె అయిపోయింది. అప్పుడు నయమాన్ అంటున్నాడు, ఇశ్రాయేలు దేశంలోని దేవుడే నిజమైన దేవుడు. ఇంతవరకు నేను ఎంతోమంది దేవుళ్ళని ఆరాధించాను, ఎన్నో దేవతలను పూజించాను, కానీ ఏ దేవుడు, ఏ దేవత, ఏ రాయి, ఏ చెట్టు, ఏ పుట్ట నన్ను బాగు చేయలేకపోయింది. అవి నిజమైన దేవుళ్ళు కాదని సాక్ష్యం చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. తనకు కీడు చేసిన వారికి మేలు చేసింది. తనకు హాని చేసిన వారికి ఆశీర్వాదకరంగా ఉంది. అన్యుల కుటుంబాన్ని, విగ్రహారాధన కుటుంబాన్ని దేవుని వైపు నడిపించింది. దేవుని ప్రేమ కలిగిన వారు ఆ విధంగా ఆత్మలను సంపాదిస్తారు, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేస్తారు. కనుక ప్రియులరా, నీవు నేను సంఘములో కీలు మరి జిగటమను కలిగి జీవించాలి. కనుక మన శరీరంలో ఉండే కోపం, దురాశలను తొలగించకపోవడం అనేది దుర్మార్గత. మన శరీరాన్ని దేవుని మందిరంగా చేయకపోతే అది దుర్మార్గత. మన ఇంటిలో లంచం తీసుకుని వడ్డీతో సంపాదించింది ఉండడం అనేది దుర్మార్గత. మన ఇంటిలో దేవుని మందసం, దేవుని సన్నిధి లేకపోవడం, కుటుంబ ఆరాధన లేకపోవడం దుర్మార్గత. దేవుని మందసం అంటే దేవుని సన్నిధి. మన ఇంటిలో కుటుంబ ఆరాధన ఉండాలి. దేవుని మందిరంలో పరిశుద్ధత లేకపోవడం దుర్మార్గత. ఈనాడు దేవుని మందిరాలు అన్నీ ఉంటున్నాయి, కానీ పరిశుద్ధతను మనం చూడలేకపోతున్నాం. దేవుని మందిరంలో దేవుని క్రమం, దేవుని పద్ధతి జరగకపోవడం దుర్మార్గత. మానవ పద్ధతుల ప్రకారంగా దేవుని కార్యాలు జరగడం అనేది దుర్మార్గత. ప్రియులరా, దేవుని సంఘంలో సహోదర ప్రేమ లేనివారు శత్రువులను ప్రేమించకపోవడం అనేది దుర్మార్గత. కీడు చేసిన వారికి మేలు చేయడం అది దేవుని యొక్క పద్ధతి, క్రైస్తవుల యొక్క మరి మార్గం. కనుక ఆ విధంగా మనం సంఘములో కీలు జిగటమన్ను కలిగి, దేవుని సువాసన కలిగి, మనమున్న ఇంటిలో, మనమున్న వీధిలో, మనమున్న సంఘంలో, మనమున్న దేశంలో, మనమున్న రాష్ట్రంలో మనం వాసన కలిగి అనేక మంది దేవుని తట్టు నడిపించడానికి మన ప్రయత్నం చేస్తాం. ఇశ్రాయేలు దేశపు చిన్నది జీవించినట్లుగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా, విస్తారంగా మాట్లాడారు. నీకు వందనాలు. విత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింప చేయండి. ఉన్నవారికి వాక్య ప్రకారంగా వారు జీవించడానికి సహాయం చేయండి. వాక్యం ఉంటున్న వారందరినీ మీరు దీవించండి. వారిలో ఉండే అనారోగ్యం కలిగిన వారిని, ఎదుగోనైనా మరి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నవారిని, ఎదుగోనైనా మరి ఏ సమస్యలు ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆ పరిస్థితి నుంచి దయచేయండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మా ప్రభువా, ఎదుగోనైనా ఈ వాక్యం అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయమని, నీ చిత్తమైతే మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.